నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉక్కుపాదం మోపడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో నివసిస్తున్న అక్రమ వలసదారులందరినీ తరిమేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం రాష్ట్రమంతా జల్లెడ పట్టడానికి కంకణం కట్టుకున్నారు. అందుకుగాను ఏకంగా సిట్ని ఏర్పాటు చేశారు. ఇకపై నుంచి ఈ సిట్ రాష్ట్రంలో నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించనుంది. వారి బర్త్ సర్టిఫికెట్లను వెరిఫై చేయనుంది. ఎవరెవరు ఫేక్ ఆధార్, ఓటర్ కార్డులు పొందారన్న దానిని పరిశీలించనుంది. దీంతో మహారాష్ట్రలో అక్రమ వలసదారులకు చుక్కలు కనిపించనున్నాయని అర్థమవుతున్నాయి. దీనికి గల కారణాన్ని చూసుకుంటే, ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఓ బంగ్లాదేశీ అక్రమ వలసదారుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అతని ఇంట్లో పని మనిషిలా ప్రవేశించి ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సైఫ్ పై కత్తితో దాడి చేసి డబ్బులు డిమాండ్ చేయాలని భావించాడు. పథకం ప్రకారమే ఓ ఫుడ్ ఏజెన్సీలో చేరి ఆ సంస్థ ద్వారా సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడు. అనుకున్నట్టుగానే సైఫ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అప్పటికే పలుసార్లు కత్తితో పొడిచిన నిందితుడు షఫీకుల్ ఇస్లాం ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఎలాగోలా చేసి నిందితుడి బారి నుంచి సైఫ్ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటన ముంబైని కదిలించింది. బాంద్రాలో అక్రమ వలసదారులు భారీగా నివసిస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు ఆరోపణలు గుప్పించారు. వారి వల్ల ముంబైలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే బంగ్లాదేశీయులను గుర్తించి తిప్పి పంపాలని కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రంలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశీయులను తరిమికొట్టాలని ఆదేశించింది. వారిని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరింది. మహారాష్ట్రలో గత కొన్నేళ్లుగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై టాటాకు చెందిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ గత ఏడాది నవంబర్లో సంచలన నివేదిక వెలువరించింది. అందులో బంగ్లాదేశీ వలసవాదులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో ముంబైలో డెమోగ్రాఫిక్ చేంజ్ భారీగా జరుగుతోందని ఈ నివేదిక తెలిపింది. 1961లో ముంబై నగరంలో హిందూ జనాభా 88% ఉంటే 2011 నాటికి అది 66% తగ్గిందని చెప్పింది. అదే సమయంలో ముస్లిం జనాభా 8% నుంచి 21% పెరిగింది. ఈ డెమోగ్రాఫిక్ చేంజ్ ఇలాగే కొనసాగితే 2051 నాటికి హిందువుల జనాభా 54% పడిపోతుందని, ముస్లిం జనాభా 30% పెరుగుతుందని నివేదించింది. ఈ భారీ డెమోగ్రాఫిక్ చేంజ్కు బంగ్లాదేశీ అక్రమ వలసవాదులే కారణమని నివేదించింది. మహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులపై ఇదివరకే పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల ఘట్కోపర్ పోలీసులు అక్రమంగా భారత్లో నివసిస్తున్న 13 మంది బంగ్లాదేశీయులను అరెస్ట్ చేశారు. జనవరి తొలి వారంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ మరో 7 బంగ్లాదేశ్ పౌరులను అరెస్ట్ చేసింది. వారిని విచారిస్తున్న సమయంలో ముంబై పోలీసులు ఒక రెడ్ కార్డ్ని కనుగొన్నారు. బంగ్లాదేశీయులు చట్టవిరుద్ధంగా భారత్లోకి ప్రవేశించినందుకు ఎంత మొత్తం వెచ్చించారనే వివరాలు ఈ కార్డులో ఉన్నాయి. బంగ్లాదేశీయులను భారత్లోకి 3 రూట్లలో అక్రమంగా తరలిస్తున్నారని, ఒక్కో రూటుకు ఒక్కో రేటు ఉంటుందని పోలీసులు గుర్తించారు. ముంబైలో మైనారిటీలు అధికంగా ఉన్న గోంవాడి, శివాజీనగర్, మన్కుడ్, డియోనినార్, చునాబట్టి, ఘట్కోపర్లలో ఉంటున్న 36 మంది బంగ్లాదేశ్ చొరబాటుదారులను పోలీసులు అరెస్ట్ చేశారని డీసీపీ నవనాథ్ తావ్లే తెలిపారు. ఈ చొరబాటుదారుల్లో చాలా మంది 15 ఏళ్లుగా ముంబైలో నివసిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డాక్యుమెంట్లన్నీ నకిలీవేనని పోలీసులు గుర్తించారు. ఏజెంట్లు 5,000 నుంచి 10,000 వసూలు చేసి వారికి నకిలీ పత్రాలు రూపొందించి వాటి ఆధారంగా ఆధార్ కార్డు తయారు చేస్తున్నారని తేలింది. వీరంతా ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారా, లేక వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని చర్నీ రోడ్ స్టేషన్ సమీపంలో ఒక బంగ్లాదేశీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను 1994 నుంచి ముంబైలో అక్రమంగా నివసిస్తున్నారు. మాల్దా, 24 పరగనాలు, ముర్షిదాబాద్, దినేష్పూర్, చప్లీ, నవాబాద్ గంజ్ వంటి ప్రాంతాల నుంచి పలువురు బంగ్లాదేశీయులు భారత్లోకి చొరబడుతున్నారని ముంబై క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలియజేశాయి. కొండ ప్రాంతాల మీదుగా బంగ్లాదేశీయులు భారత్లోకి ప్రవేశించడానికి వారు ఏజెంట్లకు 7,000 నుంచి 8,000 చెల్లించవలసి ఉంటుంది. ఈ మార్గాలలో ప్రమాదం తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఏజెంట్లు ఉంటారు. బంగ్లాదేశీయులు నీటి మార్గం ద్వారా భారత్లోకి ప్రవేశించాలంటే ఇందుకోసం 2 నుంచి 4,000 రూపాయలు చెల్లించాలి. ఇది అత్యంత కష్టమైన మార్గం కావడంతో దీనికి ఏజెంట్లు రేట్లు తక్కువగా విధించారని పోలీసులు భావిస్తున్నారు. ఇక అలాగే ఎటువంటి రిస్క్ లేకుండా భారత్లోకి చొరబడాలంటే ఏజెంట్లకు 12,000 నుంచి 15,000 చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు రేట్ కార్డు ఆధారంగా తెలియజేశారు. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చొరబడిన బంగ్లాదేశీయులు ఇక్కడ తగిన ధృవపత్రాలు పొందేందుకు ఏజెంట్లకు తగిన మొత్తం చెల్లించాలి. ఆధార్ కార్డు కోసం 2,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును పొందిన తర్వాత చొరబాటుదారులు భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లి ఉండొచ్చు.
ఇలాంటి వారికి ఉద్యోగం కల్పించేందుకు కూడా ఏజెంట్ల ముఠా సహకరిస్తుందని పోలీసులు తమ విచారణలో కనుగొన్నారు. అయితే ఈ విధంగా భారత్లో చొరబడిన వారు ఇక్కడ అనేక నేరాలకు పాల్పడుతున్నారు. సుపారీ హత్యలు, డ్రగ్స్, అక్రమ రవాణా, కిడ్నాప్లు వంటి నేరాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు వీరంతా భారత ఎన్నికల్లో కూడా పాల్గొని ఇక్కడి ప్రజాస్వామ్యానికే సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఓట్ జిహాద్కు పాల్పడ్డారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 200కు పైగా ముస్లిం సంస్థలు ఓట్ జిహాద్కి అనుకూలంగా ప్రచారం చేశారు. ఇందులో ముఖ్యంగా బంగ్లాదేశీలతో ఓటు వేయించడానికి ప్రయత్నాలు చేశారు. అయినా కూడా వీటిని పూర్తి స్థాయిలో అడ్డుకోవడంలో విఫలమయ్యారు. చాలా మంది అరెస్ట్ అయిన బంగ్లాదేశీలు తాము ఓటింగ్ సరళిలో పాల్గొన్నామని ఒప్పుకున్నారు. అందుకే వీరందరినీ గుర్తించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో చర్యలను ప్రారంభించింది. అందులో భాగంగానే సిట్ని ఏర్పాటు చేసింది. దీనితో ఇకపై వారందరినీ తమ దేశానికి తిప్పి పంపే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో మైనారిటీల మీద జరుగుతున్న దమనకాండకు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా అక్రమ వలసదారులకు చర్మగీతం పాడాల్సి ఉంది అని చెప్పిన తరుణంలో ఇప్పటికే అస్సాము, అలాగే ఉత్తరప్రదేశ్, అలాగే ఇప్పుడు చూసుకుంటే మహారాష్ట్ర, ఇలా కొన్ని రాష్ట్రాల సీఎంలు అక్కడ అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీలకు స్వస్తి పలికేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కువగా బంగ్లాదేశీలు ఆక్రమించిన పశ్చిమ బెంగాల్లో మాత్రం దీనికి సంబంధించి మమతా బెనర్జీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హమైతే ఆ దిశగా అడుగులేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలోకి చొరబడి ఈ దేశం ఆస్తుల కోసం ఆఖరికి ప్రాణాలు తీయడానికి కూడా తెగబడ్డ ఇలాంటి వాళ్ళకు ఈ దేశంలో ఉండే అర్హత లేదు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా అవసరం. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందించండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి. జై హింద్, జై భారత్.